వెల్కమ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు నెస్లే, హెచ్డిఎఫ్సి లైఫ్, భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఏంటి ఇవాళ మార్కెట్ని ఎట్లా చూడాలి? ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది? ఏంటి చూస్తుంటే మార్కెట్కి మనకి తెలిసిందే, గత కొన్ని రోజులుగా చూస్తే కనుక ఈ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ చూస్తే కనుక వాళ్ళ వడ్డీ రేపు పెంపు మనకి సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది. మనకి ఇంకా నెక్స్ట్ క్వార్టర్ చూస్తే కనుక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నట్టుగా కామెంట్ రావడం చూసాము. సో మార్కెట్ చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ ఈ లైన్ విత్ ఎక్స్పెక్టెడే. కాకపోతే అఫీషియల్గా వచ్చింది కాబట్టి, ఒక కన్ఫర్మేషన్గా వచ్చింది కాబట్టి మార్కెట్లో సడన్గా ఒక నీ జర్క్ రియాక్షన్ పాజిటివ్గా రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఈ మధ్య కాలంలో మనకి వడ్డీ రేట్ల గురించి, ఇన్ఫ్లేషన్ గురించి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక మనకి చాలా చర్చించుకున్నాము. మనకి ఈ మీద నా ఉద్దేశం అయితే కనుక ఇది పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఉండదనిపిస్తోంది. సో మోరల్గా చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ ఫోర్గాన్ కంక్లూషన్ కాబట్టి కొంచెం వడ్డీ రేట్లు నెక్స్ట్ క్వార్టర్ తగ్గించే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ ఫర్దర్గా చూస్తే కనుక కొత్త అంశాల కోసం ఎదురు చూస్తుంది. సో కాబట్టి మార్కెట్ ఈ ఫ్యాక్టర్ని ఆల్మోస్ట్ డిస్కౌంట్ అయిపోయింది, రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి సో మార్కెట్ బహుశా కొంచెము ఈ యుఫోరియా తర్వాత కొంచెం ఒక సర్దుబాటు దశలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాలర్ ఉన్నారు సార్, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు సతీష్ గారు. సతీష్ గారు మాట్లాడండి. సుందరరాజా గారు. సార్ అదే ఐఆర్ఎఫ్సి ఉంది కదా సార్, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది సార్. అదనగా ఐఆర్ఎఫ్సి ఓకే, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తే కనుక బాగా పెరిగింది. మీరు ఏ రేట్లో తీసుకున్నారండి? ఇది ఏంటి సార్, మీరు ఏ రేట్లో తీసుకున్నారు ఐఆర్ఎఫ్సిని? ఐఆర్ఎఫ్సిలోనే మేము 70 అంత తీసుకున్నాం. ఓకే, ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ 100 రూపాయల వరకు రావటం మనం చూసాము. ఐఆర్ఎఫ్సి చూస్తే కనుక బేసికల్గా మనకి ఈ మధ్యకాలంలో రైల్వే సెక్టర్లో బాగా స్ట్రాంగ్ ట్రెండ్ ఉండడంతో ఐఆర్ఎఫ్సిలో కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక 100 రూపాయల దగ్గర కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ ర్యాలీకి ముందు చూస్తే కనుక ఇంచుమించు నెల రోజుల పాటు ఐఆర్ఎఫ్సిలో పెద్దగా మూమెంట్ లేదు. సైడ్ వేస్ రేంజ్లో స్ట్రక్ అయ్యి కొంచెం కరెక్షన్ సిగ్నల్కి వస్తున్న సమయంలో సడన్గా మనకి ఈ స్టాక్స్ అన్ని కూడా మనకి బులిష్గా ఉండడంతో ఓవరాల్గా మార్కెట్ ఇంపాక్ట్ అవడంతో ఐఆర్ఎఫ్సి పెరిగింది. కానీ ఫండమెంటల్గా చూస్తే కనుక స్టాక్ ఇప్పటికీ అరౌండ్ 20 టైమ్స్ వీళ్ళ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ అప్రిసియేషన్కి స్కోప్ ఉంది. కానీ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం టెక్నికల్గా ఓవర్ బాట్గా ఉండడము, అలాగే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక వీళ్ళ మార్జిన్స్ స్వల్పంగా తగ్గాయి. ఆల్మోస్ట్ 30% నుంచి 26% వరకు తగ్గడంతో కొంచెం మనకి మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఒక కాషియస్ మూమెంట్ కనిపిస్తుంది. సో కాబట్టి ఫ్రెష్ ట్రెండ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. మేబీ కొంచెం హై లెవెల్లో 100-105లో కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసి కానీ లాంగ్ టర్మ్ కోసం ఒక కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్నారు బళ్ళారి నుంచి. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ ఐఆర్ఈడిఏ ఉంచుకోమంటారా, వెళ్ళిపోమంటారా, ఇంకొకటి ఓకే, ఫస్ట్ ఐఆర్ఈడిఏ గురించి అడిగారు. మీకు ఒకవేళ కనుక మొన్న ఐపీఓలో తీసుకుంటే కనుక హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లిస్ట్ అయిన తర్వాత మనకి స్టాక్లో ఒక బంపర్ లిస్టింగ్ రావడం మనం చూసాము. లాస్ట్ ఒక 2 వారాలుగా చూస్తే కనుక పోస్ట్ లిస్టింగ్ తర్వాత 50 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ స్టాక్లో ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్ అనేది కనిపించింది. బేసికల్గా మనకి ఐఆర్ఈడి చూస్తే కనుక ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు రీటైల్ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే మనకి ఐఆర్డిఏ కూడా చూస్తే కనుక గవర్నమెంట్ కంపెనీ అయినప్పటికీ, మినీరత్న కంపెనీ అయినప్పటికీ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, చాలా మేనేజ్మెంట్ ఉండడం ఒక పాజిటివ్గా ఒక ఈ మధ్య కాలంలో మన 2 రోజుల క్రితం కామెంటరీ రావడంతో ఐఆర్డిఏ కూడా పెరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. మేబీ షార్ట్ టర్మ్లో అయితే 120 కరెంట్ లెవెల్లో ఇంకొక 5-10% అప్రిసియేషన్ వచ్చినప్పుడు మీరు పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఆంజనేయులు గారు చేస్తున్నారు. ఆంజనేయులు గారు మాట్లాడండి సుందరరాజా గారితో. మీకున్న డౌట్ ఏంటి అడగండి. నమస్కారం అండి. ఆంజనేయులు గారు టీవీ లేకుండా మాట్లాడాలి, లేదంటే మీ కాల్ కట్ అవుతుంది. స్ట్రైట్ గా మాట్లాడండి. పేటిఎం గురించి ఓకే, అంటే ఉన్నాయా అవి? ఓకే, పేటిఎం మనకు తెలిసిందే లిస్ట్ అయిన తర్వాత బాగా వీక్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఆ మధ్య లిస్ట్ అయిన తర్వాత బాగా నష్టపోయిన స్టాక్స్లో పేటిఎం కూడా ఒకటే విషయం మనకు తెలిసింది.
ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మొన్న ఏప్రిల్ రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ కొంచెం బెటర్గా రావడంతో ₹600 నుంచి ₹1000 వరకు పెరిగింది. కానీ లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా చూస్తే కనుక పేటిఎంలో చాలా స్ట్రాంగ్ కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. దీనికి ప్రధానంగా చూస్తే కనుక యూపీఐ ఈ ఇండస్ట్రీలో కూడా చూస్తే కనుక మరింత మార్పులు రావడం మనం చూస్తున్నాము. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు కూడా మనకి యూపీఐ సిస్టమ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు అన్న ఒక వార్త రావడంతో మనకి పేటిఎం కూడా మనకి కాంపిటీషన్ మరింత పెరుగుతుంది కాబట్టి పేటిఎంలో కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది కనిపించింది. పేటిఎం కాకపోతే మనకి ఓవరాల్గా వీక్గా ఉంది. లాస్ట్ వీక్ చూస్తే కనుక 25% పడింది. ఈ వారం ఇంచుమించు 7% పడింది. అంటే ఈ 2 వారాల్లో 35% వరకు భారీగా పతనం పడింది పేటిఎం. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. నా ఉద్దేశం అయితే మేబీ కొంచెం ఒక రిజల్ట్స్ కూడా మనకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి రిజల్ట్ వచ్చినప్పుడు మేబీ కన్సిడర్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రదీప్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రదీప్ రెడ్డి గారు మాట్లాడండి. సుందరరాజ గారితో మీకు డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. వాస్కాన్ నుంచి మనాలి పెట్రోల్ ఈ రెండింటి గురించి చెప్పండి సార్, కొనాలనుకుంటాను. ఓకే, వాస్కాన్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ₹25 నుంచి ₹90 వరకు పెరిగింది. వాస్కాన్ చూస్తే కనుక మరి ఈ మధ్యకాలం చూస్తే కనుక 43 మిలియన్ కాంట్రాక్ట్ ఆర్డర్స్ రావడంతో వాస్కాన్ ఇంజనీరింగ్ బాగా పెరిగింది. అంతేకాకుండా కొత్తగా 1-2 మేజర్ హాస్పిటల్స్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కూడా రావడంతో వాస్కాన్లో కూడా ఒక మంచి అప్ ట్రెండ్ అనేది కనిపించింది. మరి ఈ లెవెల్లో తీసుకోవచ్చా అంటే వాస్కాన్ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఒకసారి ఫైనాన్షియల్గా చూస్తే కనుక ఈ 1986లో స్టార్ట్ అయిన కంపెనీ ఓవరాల్గా మనకి ఈ ఏడాది చూస్తే కనుక పర్వాలేదు. ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 5 ఏళ్లతో పోలిస్తే కనుక ఒక మంచి ఫండమెంటల్సే కనిపించింది. లాస్ట్ ఒక 2 ఏళ్ళుగా 5.4 నుంచి ఆల్మోస్ట్ 10% వరకు మార్జిన్స్ పెరిగింది. కానీ ఈ లెవెల్ అయితే కొంచెం లాస్ట్ 1 మంత్గా కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే వాస్కాన్ ఇంజనీరింగ్లో అవాయిడ్ చేయొచ్చు. మనాలి పెట్రోల్ గురించి అడిగారు. మనాలి పెట్రోల్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కూడా మనకి ఈ స్టాక్లో ఒక కన్సాలిడేషన్ కనిపించింది. లాస్ట్ 6 నెలలుగా చూస్తే కనుక మనాలి పెట్రోల్ అండర్ పెర్ఫార్మ్ చేయడం అనేది చూస్తున్నాం. పెద్దగా ఏమీ రిటర్న్స్ రాలేదు మనాలి పెట్రోల్. సో మనాలి పెట్రోల్ చూస్తే కనుక బేసికల్గా థియరీ చెప్పేది ఏంటంటే బుల్లిష్ మార్కెట్లో ఏ స్టాక్స్ అయితే అండర్ పెర్ఫార్మ్ చేశాయో కరెక్షన్లో అటువంటి స్టాక్స్లో మరింత కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా థియరీ చెప్తుంది. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో కొంచెం ఫ్లాట్గా ఉంది. అఫ్కోర్స్ మొన్న జూలైలో చూస్తే 4 కోట్ల నుంచి 11 కోట్ల వరకు పెరగటం చూసాము. బట్ కానీ నా ఉద్దేశం అయితే మనాలి పెట్రోల్ ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ హేమలత చేస్తున్నారు. హేమలత గారు మాట్లాడండి. హలో చెప్పండి హేమలత గారు చెప్పండి. సార్ ఫాస్ట్ ఫ్యాషన్ ఉంది సార్. ఫాస్ట్ ఫ్యాషన్ మాకు అది అలాట్మెంట్ వచ్చింది సార్. అది ప్రెసెంట్ మైనస్ లో ఉంది. హోల్ లో ఉంచాలా లేదు అంటే బ్యాకప్ అయిపోవాలా అని. యాక్చువల్గా ఏం ప్యాటర్న్ అండి? పాల్సా? సహజ్ సార్, సహజ్ ఫ్యాషన్ SAHAC. ఓకే ఫ్యాషన్ సార్. ఓకే, ప్రస్తుతం అయితే మటుకు ఈ మధ్య లిస్ట్ ఓకే మనకి బేసికల్గా చూస్తే కనుక లిస్ట్ అయిన తర్వాత కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేయడం చూస్తాము. ముఖ్యంగా సహజ్ ఫ్యాషన్స్ చూస్తే కనుక ₹30 నుంచి ₹20 వరకు పడింది. సహజ్ ఫ్యాషన్స్లో చూస్తే కనుక పెద్దగా ఏమీ మూమెంట్ కనిపించలేదు. ఈ మధ్యనే కొంచెం లిస్ట్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక మనకి ఈ ఫ్యాబ్రిక్స్ టెక్స్టైల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. ఒక్కసారి మనం రీసెంట్ పెర్ఫార్మెన్స్ ఒకసారి మనం సహజ్ ప్యాటర్న్ చూస్తే కనుక మనకి ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ ఇయర్ అంటే ఈ ఏడాది చూస్తే కనుక మార్చ్ ఏప్రిల్కి 2 crores నామినల్ ప్రాఫిట్స్ ఇచ్చిన కంపెనీ సహజ్ ఫ్యాషన్స్. అలాగే ఈక్విటీ కూడా చూస్తే కనుక 13 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. సో చిన్న కంపెనీ లాగుంది, చాలా నామినల్ ప్రాఫిట్ ఇచ్చిన కంపెనీ. పైగా ఈ మధ్యనే మనకి లాస్ట్ 2 నెలల క్రితమే మనకి మార్కెట్లోకి వచ్చిన కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఒక ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు సహజ్ ఫ్యాషన్స్. నెక్స్ట్ కాలర్ వీరాంజనేయులు గారు చేస్తున్నారు. వీరాంజనేయులు గారు మాట్లాడండి. ఓకే, ఏ స్టాక్ అండి? ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. ఐనాక్స్. ఓకే ఓకే
ఓకే, మీరు మంచి రేట్లో కొన్నారు ఐనాక్స్ విండ్ ఎనర్జీ. ఐనాక్స్ విండ్ ఎనర్జీ చూస్తే కనుక మీరు కొనిన తర్వాత ఇప్పుడు 100% రిటర్న్ వచ్చింది. 4,800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐనాక్స్ విండ్ ఎనర్జీ చూస్తే కనుక మనకి ఈ స్టాక్లో మంచి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ మనం చూసాము. అలాగే మనకి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక వీళ్ళు లాసెస్ తగ్గించుకున్నారు. సో అందువల్ల ఈ స్టాక్లో కొంచెం ఒక అప్ ట్రెండ్ అనేది కనిపించింది. ఐనాక్స్ విండ్ ఎనర్జీ చూస్తే కనుక బేసికల్గా సెక్టర్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఉంది. మనకి సోలార్ విండ్ ఎనర్జీ కూడా మనకి ఈ మధ్యకాలంలో చూసాము చాలా స్ట్రాంగ్ అవుట్లుక్ ఇవ్వడంతో ఐనాక్స్ కూడా మనకి ఒక మేజర్ గ్రూప్ నుంచి వచ్చిన కంపెనీ కాబట్టి ఈ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అనేది కనిపించింది. బేసికల్గా లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక మనకి ప్రమోటర్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 2.3% వరకు ఈ కంపెనీలో స్టేక్ పెంచుకున్నట్టు కూడా అర్థమవుతుంది. అందువల్ల మనకి ఐనాక్స్ విండ్లో పెరిగింది. సో ఓవరాల్గా మనకి సెక్టారల్ వేవ్ విండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు ఐనాక్స్ విండ్ ఎనర్జీ. నెక్స్ట్ కాలర్ విశ్వనాథ్ చేస్తున్నారు. విశ్వనాథ్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్, నేను లేటెంట్ వ్యూ 680లో పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు కొన్నా సార్. ఓకే, ఇదేమో అక్కడక్కడే కొట్టుకుంటుంది, మంచి కంపెనీ అని చెప్పారు సార్. ఓకే, లేటెంట్ వ్యూ అనలిటిక్స్ చూస్తే కనుక మనకి లిస్ట్ అయిన తర్వాత అండర్ పెర్ఫామ్ చేసింది. 700 రూపాయల నుంచి 300 రూపాయల వరకు లేటెంట్ వ్యూ టెక్ అనలిటిక్స్ బాగా కరెక్ట్ అవడం చూస్తున్నాం. బేసికల్గా ఐటీ సర్వీసెస్లో ఉన్న లేటెంట్ వ్యూ చూస్తే కనుక ఈ స్టాక్ మీరు చెప్పినట్టుగా అక్కడే సైడ్ వేస్ రేంజ్లో ఉండడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక స్టాక్ బాగా హై వాల్యుయేషన్స్లో ఉంది. ఇప్పటికీ చూస్తే కనుక మనకి టాప్ కంపెనీస్ ఇన్ఫోసిస్ కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ అలాగే మనకి టీసీఎస్ చూస్తే కనుక ఈ మధ్య ర్యాలీ రావడానికి చూస్తే కనుక మంచి వాల్యుయేషన్స్లో ఉండడంతో ఈ స్టాక్ పెరిగింది. కానీ లేటెంట్ వ్యూ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వాల్యుయేషన్స్కి డబల్గా ఉంది. బహుశా చాలామంది వాల్యుయేషన్స్ చూసుకోకుండా కొంటారు, అందువల్ల మనకి హై వాల్యుయేషన్స్లో స్టక్ అయింది. అలాగే లాస్ట్ 4 క్వార్టర్లుగా రిజల్ట్ చూస్తే కనుక 53 కోట్ల నుంచి 34, 32, 34 కోట్లు పెద్దగా గ్రోత్ లేకపోవడంతో ఈ స్టాక్లో కూడా కరెక్షన్ కనిపించింది. సరే ఓకే, నా ఉద్దేశం అయితే కొంచెం ఐటీ స్టాక్స్ ఈ మధ్య కాలంలో మళ్ళీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఈ స్టాక్ కూడా మనకి 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పెరిగింది కాబట్టి నా ఉద్దేశం అయితే మీ ప్రైస్ వచ్చి మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యేందుకు అవకాశం ఉంటుందా, ఎట్లా ఉంటుంది? మనకి ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ పెరగడానికి అమెరికన్ ఇన్ఫ్లేషన్ సంగతి అందరికీ తెలిసిందే, దాని గురించి అందరూ చెప్పుకుంటారు కూడా. కానీ మనకి ఈ మధ్య 2 రోజుల క్రితం చూస్తే కనుక మన దేశంలో కూడా చూస్తే కనుక 2-3 మేజర్ అంశాలు రావడం మనం చూస్తున్నాం. ఈ 2-3 మేజర్ అంశాలు చూస్తే కనుక మార్కెట్కి కొంచెం షార్ట్ టర్మ్లో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఒకటి, మొన్న మంగళవారం చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ చూసాము. ద్రవ్యాలు మనం చూస్తే కనుక మనకి లాస్ట్ 3 నెలలు చూస్తే కనుక హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ డేటా రావడం చూసాం. అక్టోబర్లో చూస్తే కనుక 4.6 ఉంటే మన నవంబర్ చూస్తే కనుక 5.8 వరకు పెరిగింది. బేసికల్గా పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి కూరగాయల రేట్లు బాగా పెరిగింది, పల్సెస్ కూడా అంటే మనకి పప్పులు కూడా బాగా పెరగటం చూస్తాం. సో ముఖ్యంగా మన దేశంలో మనకి ఈ 2 చాలా ముఖ్యము. పల్సెస్ కూడా చూస్తే కనుక పప్పులు కూడా చూస్తే కనుక బేసికలీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఫర్ ఎనర్జీ అండ్ గ్రోత్. సో కాబట్టి మనకి పల్సెస్ ఎక్కువ వాడతాం కాబట్టి ఈ పల్సెస్ కూరగాయలు 2 రేట్లు కూడా మనకి ఈ నెల తప్పకుండా తగ్గాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఆర్బీఐ చూస్తే కనుక మ్యాక్సిమం అప్పర్ సైడ్ లిమిట్ 6% అనుకున్నారు, కానీ సడన్గా మొన్న షాకింగ్గా మనకి 5.8% రావడం చూస్తే కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక ఈ మధ్యకాలంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు కనుక కొంచెం అంత స్ట్రాంగ్ ఎఫెక్టివ్ లేదంటే అప్పుడు గవర్నమెంటే వచ్చి కొన్ని కొత్త పాలసీస్ అని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో కాబట్టి ఇన్ఫ్లేషన్ మనకి వచ్చే నెల అంటే ఈ డిసెంబర్ ఇన్ఫ్లేషన్ కూడా మనం వాచ్ చేయాలి. ఒకవేళ మనకి ఆర్బీఐ అనుకున్న ఈ అప్పర్ లిమిట్ 6% ఉందంటే కనుక కొంచెం మార్కెట్ మీద ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇది చాలా మేజర్ అంశంగా భావించవచ్చు. అలాగే ఐఐపీ నెంబర్స్ రావడం చూసాం, కానీ ఐఐపీ నెంబర్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇది బేస్ ఎఫెక్ట్ వల్ల వచ్చిందని చెప్పి పెద్దగా మార్కెట్ మీద ఇంపాక్ట్ అనేది పెద్దగా కనిపిస్తుంది. 3వ అంశం చూస్తే కనుక ఇంటర్నేషనల్ ఏజెన్సీ S&P చూస్తే కనుక మనకి ఈ ఏడాది ఫిజికల్ ఇయర్ 2023 మనకి జీడిపి 6.4 ఉంటుందని అంచనాలు వేస్తుంది. ఇది కూడా ఎక్స్పెక్టెడ్, ఇది కూడా మేజర్ పాజిటివ్ సర్ప్రైజ్ లేదు. కాకపోతే మనకి 2025కి గ్రోత్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా ఒక కామెంట్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. అందులో మనకి ఫిజికల్ డెఫిసిట్ మన దేశంలో చూస్తే కనుక కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో భారత్లో ఫిజికల్ డెఫిసిట్ కూడా బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది. తగ్గిస్తే కనుక గ్రోత్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఒక కామెంట్ ఇవ్వడం చూసాం. కాబట్టి ఈ 2 అంశాలు మనకి రానున్న రోజుల్లో మన మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలుగా భావించవచ్చు. కాలర్ ఉన్నారు సార్, శివ చేస్తున్నారు అనంతపురం నుంచి. శివ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు స్టార్ హెల్త్ తర్వాత ఈ మన ఏమంటారు ఫినో పేమెంట్ బ్యాంకు పాలసీ బజారు ఇవి ఐపీఓలో తీసుకున్నాము, బట్ స్టిల్ ఎంతవరకు ఏంటనే ఇదిలో ఉన్నాయి సార్.
ఓకే, పాలసీ బజార్ కూడా మనకి ఇందాక ఒక కాలర్ అడిగినట్టు పేటిఎం గురించి అడిగారు, అలాగే మనకి సహజ్ ఫ్యాషన్స్ గురించి అడిగారు, లేటెంట్ వ్యూ గురించి అడిగారు. అలాగే పాలసీ బజార్ కూడా చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేయడం అనేది చూస్తున్నాం. పాలసీ బజార్ మనకి తెలిసిందే, మనకి ఆన్లైన్లో బేసికల్గా మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ చేసే ఒక ప్రముఖ కంపెనీ. పాలసీ బజార్ ఒకసారి మనకి చూస్తే కనుక మనకి లిస్ట్ అప్పటికే మనకి ఇటువంటి చాలా కంపెనీస్ హై వాల్యుయేషన్స్లో ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. పబ్లిక్కి చూస్తే కనుక హై ప్రైసెస్లో ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో పాలసీ బజార్ కూడా ఒకసారి మనకి చూస్తే కనుక లేటెస్ట్గా కూడా చూస్తే కనుక వీళ్ళ రిజల్ట్స్ కూడా ఒకసారి గమనిస్తే మనకి లాస్ట్ ఒక 2-3 క్వార్టర్లు నెగిటివ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి 11 కోట్లు, మొన్న అక్టోబర్కి 20 కోట్లు ప్రకటించడం చూసాము. అందువల్ల మనకి పాలసీ బజార్లో కూడా పెద్దగా మూవ్మెంట్ అయితే కనిపించలేదు. సో నా ఉద్దేశం అయితే కొంచెం ఏ స్టాక్స్ అయితే అండర్ పెర్ఫార్మ్ చేశాయో వాటిని కొంచెం హయ్యర్ లెవెల్లో పార్షియల్గా అంటే షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ కాలర్ మనోజ్ కుమార్ గారు చేస్తున్నారు. మనోజ్ కుమార్ గారు మాట్లాడండి. మనోజ్ కుమార్ గారు చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఉన్న ఐపీఓలు ఏమున్నాయి, అందులో మంచి కంపెనీస్ ఏంటి సార్ ఇన్వెస్ట్ చేయడానికి? ఇప్పుడు మనకి నిన్నటి నుంచి చూస్తే కనుక మనకి రేపు సోమవారం వరకు ఒక 5 కంపెనీలు ఉన్నాయి ఐపీఓస్. ఈ ఐపీఓస్ అన్ని కూడా చూస్తే కనుక ఒక 2-3 ఏమో మెయిన్ స్ట్రీమ్ నుంచి వచ్చిన కంపెనీస్, ఒక 2-3 ఏమో స్మాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి వచ్చిన కంపెనీస్. ఈ మధ్య చూస్తే కనుక రికార్డ్ స్థాయిలో మనకి ఐపీఓస్ రావడం చూసాము. అంటే ఈ కంపెనీస్ చూస్తే కనుక పబ్లిక్ దగ్గరికి రావటము, మనకి వాళ్ళ కంపెనీ గురించి మంచిగా ప్రొజెక్షన్స్ ఇవ్వటము, కంపెనీ చూస్తే కనుక పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు బాగా వసూలు చేసుకోవటము, వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్కి స్టార్ట్ చేయటం అనేది మనం చూస్తున్నాం. కానీ ఈ మధ్య మనకి ఇంత కొత్త కూడా మనం చాలాసార్లు అనుకున్నాము, చాలా కంపెనీస్ చూస్తే కనుక ఐపీఓస్కి వచ్చిన కంపెనీస్, మార్కెట్కి వచ్చిన కంపెనీస్ చూస్తే కనుక వాళ్ళు హై వాల్యుయేషన్స్ తోటి పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది జరిగింది. ఈ ఇష్యూని మనం ఇంత క్రితం అనుకున్నాము. మన ఈ యొక్క కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ చూస్తే కనుక రెగ్యులేటర్ సెబీ చీఫ్ గారి దగ్గర కూడా వెళ్ళినట్టు కనిపిస్తుంది. వారు కూడా ఈ ఇష్యూని కూడా పరిశీలిస్తాము అని చెప్పేసి దీన్ని త్వరగా ఈ ఇష్యూని రిసాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా కంపెనీస్ చూస్తే కనుక వాళ్ళ కంపెనీ గురించి ఇచ్చే ప్రొజెక్షన్స్ ఆఫ్టర్ 1 year 2 years ఇంత గొప్పగా అవుతుందని కంపెనీస్ అన్ని కూడా చూస్తే కనుక ఒక మెర్ మీనింగ్లెస్ వర్డ్స్ అని ఒక కామెంట్ కూడా రావడం చూస్తున్నాం. సో ఎందుకు చెప్తున్నారంటే ఇన్వెస్టర్ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ కాలర్ షోలో చూస్తే కనుక 3-4 ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం చూసాము. చాలామంది దీంట్లో నష్టపోవడం కూడా మనం చూస్తున్నాం. కానీ మార్కెట్ బాగా పెరగడంతో మనకి ఐపీఓస్ చూస్తే కనుక లిస్ట్ అయిన వెంటనే 20%, 50% బాగా మనకి ప్రీమియంలో బంపర్ లిస్టింగ్ అవుతుంది. కాబట్టి దానికి అట్రాక్ట్ అయ్యి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్న ఐపీఓస్ ఎమ్మడే మీకు రిజల్ట్స్ బాగున్నాయో లేదో చూసుకొని దాని తగ్గట్టుగా మీరు హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలనేది ఇన్వెస్టర్లు ఆలోచించాలి. ఎస్, నెక్స్ట్ కాలర్ బాలలింగం చేస్తున్నారు. బాలలింగం గారు మాట్లాడండి. హెచ్బిఎల్ పవర్ 30 ప్రైస్ లో కొనొచ్చండి. ఓకే, హెచ్బిఎల్ పవర్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో రికార్డ్ స్థాయిలో పెరగటం కూడా చూస్తున్నాము. హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ చూస్తే కనుక ఇవాళ ఈ స్టాక్ ఇంచుమించు 450 రూపాయలు దాటింది. ఈ మధ్యకాలంలో 100 రూపాయల నుంచి 4 రెట్ల వరకు పెరిగింది హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్. హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ మరి ఈ లెవెల్లో కొనొచ్చా అంటే న్యాచురల్గా టెక్నికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక స్టాక్ బాగా ఓవర్ బాట్ అయిపోయింది. పైగా మనకి బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్స్లో ఒక ర్యాలీ వచ్చింది. అందువల్ల హెచ్బిఎల్ సిస్టమ్ కూడా పెరిగింది. పైగా ఈ స్టాక్ ఈ లెవెల్లో చూస్తే కనుక వీళ్ళు మనకి సెక్టర్ పి చూస్తే కనుక అరౌండ్ 50 ఉంటే హెచ్బిఎల్ పవర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 70 లెవెల్స్లో ఉంది. సో కాబట్టి హై ప్రైస్డ్ స్టాక్ లాగా కనిపిస్తుంది. కాబట్టి న్యాచురల్గా ఈ స్టాక్ని ఈ లెవెల్లో రికమెండ్ చేయలేం. బట్ బేసికల్గా చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 క్వార్టర్లు చూస్తే కనుక హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ మనకి ఫండమెంటల్గా బాగానే ఇంప్రూవ్ అయింది. 23 కోట్ల నుంచి 68 కోట్ల వరకు లాస్ట్ 3 క్వార్టర్లు పెరిగింది. కానీ స్టాక్ ఎక్స్పెన్సివ్ ఉంది. మనం ఒక వస్తువుని కొనేటప్పుడు ఆ ధర కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం నిర్ణయించుకుంటాం. కాబట్టి హెచ్బిఎల్ పవర్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాజు గారు మాట్లాడండి. హలో సార్. హలో చెప్పండి సార్. ఐపీఓస్ ఇప్పుడు 3 ఉన్నాయి కదా సార్, డామ్స్ అండ్ ఇనాక్స్ ఇండియా. ఏది బెటర్ ఉందండి ఐపీఓ డైరెక్ట్ అప్లై చేయమంటారు? అదే డామ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయింది కదండి, సో అది అప్లై చేయొచ్చా? అది ఇప్పుడే మనం చెప్పుకున్నామండి ఐపీఓస్ గురించి. మనకి కొత్తగా వచ్చిన ఐపీఓస్ గురించి పూర్తి సమాచారం ఉండదు. కంపెనీ ఇచ్చే రిపోర్ట్స్, కంపెనీ ఇచ్చే కామెంటరీ, వాళ్ళు ఇచ్చే ప్రొజెక్షన్స్, అంటే వాళ్ళు కంపెనీ ఎంత గొప్పగా పెర్ఫామ్ చేయబోతోంది, వాళ్ళకి ఎంత గొప్ప మార్కెట్ ఉంది అనేది వాళ్ళు చెప్పే దాన్ని బట్టి జనరల్గా ఉంటుంది. కానీ మనం బేసికల్గా చూసేది ఏంటంటే కంపెనీ ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉందా లేదా, లాస్ట్ 3-4 సంవత్సరాలుగా చూస్తే కనుక మంచి ప్రాఫిట్ గ్రోత్ ఉందా లేదా, అలాగే కంపెనీ మేనేజ్మెంట్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ క్రెడిబిలిటీ ఉందా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉందా, వాళ్ళకి ఎక్స్పర్టీస్ ఉందా. అంటే 3 E's అంటాము.
ఈ 3 E's ఉన్నప్పుడే మనకి జనరల్గా అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు కొంచెం లిస్ట్ అయిన తర్వాత ప్రాఫిట్ వస్తే జనరల్గా ఎగ్జిట్ అవ్వాలి. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మీరు ఫాలో అప్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్లో. అవును, సూర్యరాజు గారు కాల్ చేస్తున్నారు. సూర్యరాజు గారు మాట్లాడండి. సార్ నేను 2017లో మ్యూచువల్ ఫండ్ లో 32 lakhs వేసాను సార్. హలో, ఓకే చెప్పండి. అది కంటిన్యూ చేస్తాను సార్. ప్రతి 3 months కి డివిడెండ్ పెట్టుకోండి సార్. 60,000 మ్యూచువల్ వస్తుంది సార్. పెట్టి 3 months ఉంచుకోవచ్చా లేదా అనేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా? మ్యూచువల్ ఫండ్ లో చేశాను సార్. ఓకేనండి. మ్యూచువల్ ఫండ్ అనేది డెఫినెట్గా కొత్త ఇన్వెస్టర్లకి, అంత ఎక్స్పీరియన్స్ లేని ఇన్వెస్టర్కి మంచి మార్కెట్ అవన్నీ అనే సంగతి మనం ఇంత కొత్త కూడా అనుకున్నాం. పైగా సేఫ్ బెట్, మీకు కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ వాళ్ళు తగిన నిర్ణయం అనేది తీసుకుంటారు. పైగా మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా చూస్తే కనుక టాప్ కంపెనీసే, అన్నీ కూడా మంచి ప్రొఫెషనల్ కంపెనీసే. కాబట్టి మీరు 2017 కాబట్టి ముఖ్యంగా మనకి పోస్ట్ కోవిడ్ తర్వాత భారీగా మార్కెట్ పెరిగింది. ఈ మధ్య కూడా భారీ మార్కెట్ పెరిగింది. కాబట్టి మీరు మంచి ప్రాఫిట్లోనే ఉండి. సో మీరు నా ఉద్దేశం అయితే మ్యూచువల్ ఫండ్ ని అలాగే కంటిన్యూ చేయొచ్చు. సరే, మార్కెట్ ఇవాళ క్లోజింగ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంది? సో మార్కెట్ మనం ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ప్రతి బ్యారియర్ లెవెల్స్ దగ్గర, అంటే ప్రతి నిరోధక స్థాయి దగ్గర కూడా టెక్నికల్గా కొంచెం కరెక్షన్ రావటము, ఏదో ఒక పాజిటివ్ న్యూస్ రావటము, మనకి అమెరికాలోనో లేదంటే ఇక్కడో ఏదో ఒక పాజిటివ్ డెవలప్మెంట్ రావడంతో మార్కెట్ ప్రతి స్టేజ్లో పెరుగుతూ వస్తుంది. కానీ ఎక్కడ ఒక కరెక్షన్ లేకుండా మనకి మార్కెట్ పెరిగింది. మార్కెట్లో ఎప్పుడైనా సరే పెరిగినప్పుడు ఒక ప్రైస్ వైజ్ కరెక్షన్ అయినా రావాలి థియరీ ప్రకారము, అలాగే టైం వైజ్ కరెక్షన్ అయినా రావాలి. ఇప్పటివరకు 2 రాలేదు. సో నేను అనుకోవటము ఈ పెరిగిన దానికి అన్నిటికీ కూడా కలిసి ఒకసారి ప్రైస్ వైజ్ కానీ టైం వైజ్ కరెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో రూల్ అవుట్ కూడా చేయలేం. ఎందుకంటే మార్కెట్ థియరీ చెప్పేది ఏంటంటే మార్కెట్ ఆల్వేస్ మూవ్స్ ఇన్ సైకిల్స్. సో కాబట్టి ఇన్వెస్టర్లు ఏంటంటే మనం ట్రెండ్ సెట్ చేయకుండా, అంటే నెక్స్ట్ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పెరిగిపోతుంది కాకుండా ఎప్పటికప్పటికి ట్రెండ్ ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రెండ్ ఏ విధంగా వెళ్తే దాని వెనకాలే వెళ్ళటం కూడా మనం నేర్చుకోవాలి. ట్రెండ్ కనుక రివర్స్ అవుతే కనుక మనం కూడా కొంచెం షార్ట్ టర్మ్లో రివర్స్ అవటం అనేది నేర్చుకోవాలి. సో కాబట్టి కొంచెం ఇన్వెస్టర్లు కూడా కొంచెం ఫాలోఅప్ చేయాలి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు చేస్తున్నారు. సత్యనారాయణ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నా దగ్గర ఉత్తమాకి ఇండియా లిమిటెడ్ ఓకే 1,500 షేర్స్ ఉన్నాయండి. ఓకే, ఏదండి ఉత్తమ్? ఉత్తమాకి ఇండియా లిమిటెడ్ సార్. పేపర్ ప్రొడక్ట్స్ ఉండేది కదా సార్ పాత రోజుల్లో. ఓకే, అది టేక్ ఓవర్ అయ్యి ఇప్పుడు ఉత్తమాకి ఇండియా అని పేరు పెట్టారు దానికి. ఓకే, అది పేరు మారిందంటున్నారు. ఒకసారి మనం చెక్ చేయాలండి, చూస్తాను. తర్వాత చూసి చెప్తాం. అది పేరు క్లారిటీ క్లియర్గా చెప్పట్లేదు అందుకని. షూర్. సరే, ఏంటి ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఓకే, గ్లోబల్ మార్కెట్కి సంబంధించి ఎట్లా ఉంది, మన మార్కెట్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉందనేది? గ్లోబల్ క్యూస్ ప్రకారంగా మార్కెట్ కూడా వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. ఈ మధ్య కూడా చూస్తే కనుక మనకి ఈ మధ్య కాలంలో మార్కెట్ బాగా పెరిగిన విషయం మనకి తెలిసింది. బేసికల్గా చూస్తే కనుక ఈ మేజర్ ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ తోటే మనకి ఈ స్టాక్స్లో అన్నిటి కూడా ర్యాలీ రావడం అని చూస్తున్నాం. కానీ మనకి ఈ అంశాలు అనేది జనరల్గా ఒక్కసారి మార్కెట్ మీద 2 సార్లు మనకి ప్రభావం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఒక్కసారి మనకి మార్కెట్ ఎప్పుడైతే కనుక రియాక్షన్ పూర్తయిపోయిందో మళ్ళీ ఆ అంశాలనే పట్టుకొని దాని మీదే రియాక్ట్ అవటం అనేది మార్కెట్లో అనేది జరగదు. సో కాబట్టి మనకి ఎప్పటికెప్పటికి మార్కెట్లో కొత్తగా న్యూస్ ఫ్లో కూడా వస్తుంటుంది. కాబట్టి సో మార్కెట్ నెక్స్ట్ నేను అనుకోవటము మనకి నెక్స్ట్ మేజర్ ట్రిగర్ మనకి జనవరి 11న మనకి ఇన్ఫోసిస్ దగ్గర నుంచి రిజల్ట్ ఉంది. సో ఇన్ఫోసిస్ రిజల్ట్ బట్టి మనకి మార్కెట్లో నెక్స్ట్ మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు బహుశా మార్కెట్ కొంచెం ఒక అప్ ట్రెండ్ తర్వాత కొంచెం అప్ సైడ్ కొంచెం రియాక్షన్ వచ్చే అవకాశాలు కూడా రూల్ అవుట్ కూడా చేయలేం. కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం గారు కాల్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నాకు ఎస్ బ్యాంక్ నేను 30లోని 60లోని 2 రేట్లో తీసుకుని ఆన్ యావరేజ్ 45 వచ్చింది సార్ నాకు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది కొంచెం మూవ్మెంట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో దాని లాంగ్ రన్ లో దాన్ని ఇది ఎలా ఉంటుంది, ప్లస్ అలాగే సేమ్ ఎల్ఐసి కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ 2 వివరాలు చెప్తారు సార్.
ఓకే, ఎస్ బ్యాంక్ కొంచెం ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి తెలిసిందే ఎస్ బ్యాంక్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ మనకి ఎస్ బ్యాంక్లో చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ హ్యాండ్స్ ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి మీరు ఎల్ఐసి అలాగే మనకి రెండోది మీరు ఇందాక అడిగిన మీరు ఎస్ బ్యాంక్ కూడా మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు. ఎస్ బ్యాంక్లో చూస్తే కనుక మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్బీఐ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్వెస్ట్ చేసిన విషయం కూడా మనకు తెలిసింది. కాబట్టి డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద రిస్క్ ఉండదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మార్కెట్లోని చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు. థ్యాంక్ యూ. అది